నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వారం రోజులుగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 2 రోజుల నుంచి 40 డిగ్రీల మార్కు దాటింది. మార్చి 3వ వారంలోనే ఇలా ఉండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. నార్త్ ఇండియా నుంచి వీచే వేడి గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఉష్ణోగ్రతలు ఉక్కపోత పెరిగాయి. మరో 5 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలుంటాయని వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ అంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతపై రజనీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారం నుంచే ఎండల తీవ్రత ఉన్నా కూడా ఇటీవల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు క్రాస్ అయినటువంటి నేపథ్యము జిల్లా వ్యాప్తంగా కూడా ఒకవైపు ఎండల తీవ్రత మరోపక్క ఉక్కపోత కూడా పెరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ ఉష్ణోగ్రతలు లెక్కించేటువంటి కార్యాలయంలో ఉన్నాము. వాతావరణ శాఖకు సంబంధించి టెంపరేచర్ల అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి సిబ్బంది ప్రతాప్ గారు మనతో కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎండల తీవ్రత మార్చి మొదటి వారం నుంచే మనకు స్టార్ట్ అయింది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి. ఎందుకు సార్ అట్లా? అంటే మనకు సీజన్ మార్చ్ 1 నుంచి మే 31 వరకు. అయితే ఇప్పుడు మార్చ్లో ఏంటంటే ప్రతి ఇయర్ 40 డిగ్రీస్ రీచ్ అవుతుంటుంది మనకు. అంటే మినిమం టెంపరేచర్ ఒక అబోవ్ 2 డిగ్రీస్ వల్ల నీకు వేడి నైట్ ఉక్కపోత ఉండడం జరుగుతుంది. మళ్ళీ డ్రై వెదర్ అది కూడా ఒకటి కారణం అవుతుంది. మనకు 10 to 4 మధ్యలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. 40 డిగ్రీస్ టు 42 డిగ్రీస్ వరకు ఇప్పుడు ఈ వీక్ అంతా 40 డిగ్రీస్ చేరుకుంటుంది. తర్వాత 2 days రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది. అప్పుడు కొంచెం కూల్ అయినప్పుడు 2 డిగ్రీస్ తగ్గుతుంది. సో ఈ వారం రోజుల పాటు కొంత ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా కొంత గత వారంతో పోలిసి 2 రోజుల నుంచి కూడా కొంత మనకు టెంపరేచర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు సార్ ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది? అంటే మనకు నార్త్ ఈస్టర్లీ అంటే విదర్భ రీజన్ నుంచి మనకు పైన ఒరిస్సా ఈ మధ్య ఉంటుంది. అక్కడ నుంచి విండ్స్ పొడి వేడిగాలు రావడం వల్ల మన ఉత్తర తెలంగాణ అంటే ఎఫెక్ట్ ఉంటుంది. సో ఎట్లా ఉండబోతుంది సార్ రాను రోజుల టెంపరేచర్ ఎట్లా ఉండబోతుంది? అంటే మామూలుగా మనకు సీజన్ గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది. మనకు మే లాస్ట్ 31 వరకు టెంపరేచర్లు పెరుగుతూనే ఉంటాయి. అంటే 45 నుంచి 46 మధ్యలో వరకు చేరుకునే ఉంటాయి. కానీ ఇంతవరకు మనకు 2005లో వచ్చిన 47.3 అలానే ఉంది. ఇంకా దాన్ని దాటి అవుతే వెళ్ళలేదు. అదే హైయెస్ట్ ఇప్పటి వరకు మన 47.3 నిజామాబాద్లో. సో టెంపరేచర్స్ పెరుగుతున్నాయి సార్. మధ్యాహ్నం అంతా కూడా ఒక్కపోతుంటుంది, వేడి చాలా తీవ్రంగా ఉంటుంది. సాయంకాలం వచ్చేసరికి కొంత వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. సాయంకాలం నుంచి తెల్లవారుజాము వరకు కూడా కొంత చలి తీవ్రత కనిపిస్తుంది. ఇంకా అంటే ఈ డిఫరెన్స్ ఎందుకు? అంటే మనకి ఏజ్ కండిషన్స్ కూడా ఉంటాయి, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. మనకు జమ్మూ కాశ్మీర్ ఆ ఏరియాలో మంచు కురుస్తుంటుంది కదా, దాన్ని కూడా మనకు కొంచెం ఉత్తర తెలంగాణ వరకు ఎఫెక్ట్ ఉంటుంది అన్నట్టు. డైరెక్షన్ విండ్స్లో ప్యాటర్న్లో చేంజ్ అయినప్పుడు ఈ ఏజ్ కండిషన్స్ వస్తుంటాయి. కానీ ఏజ్ తగ్గిపోయింది ఈ మధ్య మనకు రాను అది కూడా తగ్గుతుంది. మనకు 23 అబోవ్ అంటే మినిమం 2 డిగ్రీస్ ఎక్కువ ఉంది. 21 ఆ రేంజ్లో ఉంటుంది. కాబట్టి దాంట్లో మీకు ఉడకపోతగా ఉంటుంది. కొంచెం మార్నింగ్ ఇలానే ఉంటుంది. డ్యూ కానీ ఏజ్ కానీ కండిషన్స్ ఉంటాయి మార్నింగ్ 5-6. ఈ మధ్య కాలంలో ఏమైనా వర్షాలు పడే అవకాశం ఉందా సార్? 4 days తర్వాత ఉంది. కానీ మన తెలంగాణకు తెలియదు. మన తెలంగాణకు వస్తే ఫోర్కాస్ట్ లేదు. కానీ దాని ఎఫెక్ట్ మనకు టెంపరేచర్ తగ్గుతుంది. సో నార్త్ నుంచి వేడి గాలు వస్తున్నాయన్నారు, విదర్భ నుంచి కూడా వస్తున్నాయని చెప్తున్నారు సార్. ఎన్ని రోజుల వరకు ఉంటుంది సార్? అంటే ఇది సీజన్ అలానే ఉంటుంది మనకు. మీ పోయినా కొద్దీ నార్త్ ఈస్టర్లీ విండ్స్, సౌత్ ఈస్టర్లీ విండ్స్ ఉంటాయి. అలా జూన్ 1st వీక్లో కేరళను టచ్ అయ్యే వరకు మనకు టెంపరేచర్లో 40 డిగ్రీస్ వరకు అలానే ఉంటాయి. సో టెంపరేచర్స్ అధికంగా ఉంటాయని చెప్తున్నారు రానున్న రోజుల్లో. ఏం చెప్తారు సార్ జిల్లా ప్రజలకు, ఏం చెప్తారు? అయితే మనం మామూలుగా ఏంటంటే 10 to 4 మామూలుగా వరకు, దానికంటే ముందు 10 లోపల 4 తర్వాత అలా ప్లాన్ చేసుకొని బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకొని వెళ్దాం. తర్వాత ఎప్పుడు హైడ్రేట్గా ఉండడం, వృద్ధులు పిల్లలను జాగ్రత్తగా ఉండడం, అది మనం చూసుకోవాలి. డాక్టర్ సలహాలు తీసుకుని వాళ్ళు ఇస్తుంటారు కదా. హీట్ వేవ్ కండిషన్స్ అంటే మనకి హీట్ వేవ్ కండిషన్స్ అబోవ్ 45 డిగ్రీస్ ఉన్నప్పుడు హీట్ వేవ్ కండిషన్స్ ఉంటాయి. తర్వాత అబోవ్ నార్మల్ 4 to 4.6 to 6 డిగ్రీస్ ఉన్నప్పుడు హీట్ వేవ్ కండిషన్స్ వాళ్ళు మా మెట్రాలజికల్ సెంటర్ వాళ్ళు డిక్లేర్ చేస్తారు. రెడ్ అలర్ట్ ఉంటుంది. అప్పుడు మనం చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ప్రజెంట్ దేంట్లో ఉన్నాం సార్? ఎల్లో అలర్ట్ అంటే మనకి ఇప్పుడు ఎల్లో అలర్ట్ ఉంది. అంటే ఆరెంజ్ అలర్ట్ కూడా లేదు. ఓన్లీ 40 డిగ్రీస్ ఉంది. నైట్ టెంపరేచర్ కొంచెం ఎక్కువగా ఉంది. డ్రై వెదర్ ఉంది అన్నట్టు. థెర్మోగ్రాఫ్ మీటర్లో ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాం సార్? ఇది మనం చూపించగలం. మనకు టెంపరేచర్ సెకండ్ బై సెకండ్ రికార్డ్ అవుతుంది 24 hours. ఎర్లీ మార్నింగ్ సెట్ చేస్తాము. ఇప్పుడు ప్రస్తుతం మనకు 39 డిగ్రీస్ చూపిస్తుంది ఇక్కడ. ఇది ఇప్పుడు 39 డిగ్రీస్ మనకు 3 నుంచి వరకు మ్యాక్సిమం వస్తుంది. మ్యాక్సిమం క్లౌడ్ లేనప్పుడు 2:30 to 3 మధ్యలో మనకు మ్యాక్సిమం రికార్డ్ వచ్చేస్తుంది మ్యాక్సిమం టెంపరేచర్. తర్వాత 6 నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా తగ్గుతుంది నైట్. అదేమో రిలేటివ్ హ్యూమిడిటీ, గాలిలో తేమ శాతం అది చూపిస్తుంది అక్కడ. అది డ్రై ఉంది. ఇప్పుడు 20-25% ఉంది కాబట్టి డ్రై వెదర్. నీకు మార్నింగ్ 70% ఉంటుంది. అదే కూలింగ్ ఎఫెక్ట్ అన్నట్టు. మీకు అది పెరుగుతుంటుంది 60-65 కల్లా.
మార్నింగ్ వరకు, ఎర్లీ మార్నింగ్. సో ఇప్పుడు మనకి మే వరకు తేమ శాతం తగ్గే అవకాశం ఉంటుంది సార్, అంటే తగ్గుతుంది ఇంకా. అది ఆ డ్రై వెదరే మనకు, మళ్ళీ డ్రై వెదర్ ఇంకా తగ్గుతుంది, 15 వరకు కూడా వెళ్తుంది ఒక్కోసారి రిలేటివ్ హ్యూమిడిటీ. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత అయితే ఉందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సాధారణంగా సీజనల్ అంటే మే 31 వరకు కూడా ఇట్లాంటి వాతావరణమే ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. ఎండలో తిరగకుండా ఉండడమే మంచిదనేటువంటి విషయాన్ని కూడా వాతావరణ శాఖ అధికారి ప్రతాప్ గారు చెప్తున్నారు. మరోపక్క టెంపరేచర్ రోజు రోజుకి పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ నుంచి.